ఏపీలో ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు మా పార్టీకే అత్యధిక సీట్లు వస్తాయని టీడీపీ కూటమి కావచ్చు, వైసీపీ గెలవబోతుందని చెప్పి వైసీపీ నేతలు కావచ్చు. అసలు ఎన్నికల అనంతరం వస్తున్నటువంటి రిజల్ట్ని చూసిన తర్వాత ఏం చెప్తారు సార్? అసలు ఖచ్చితంగా 100% వైసీపీ 115 to 125 సీట్లతోటి అధికారం చేపట్టబోతుంది. దాంట్లో ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే నిన్న ఓటింగ్ సరళి చూసినప్పుడు మీకు అర్థమైపోయింది. ఓటింగ్ సరళిలో ఎవరయ్యా పొద్దున్న 7 గంటల నుంచి గ్రామాల్లోనూ సిటీల్లోనూ 7 గంటల నుంచి ఎవరయ్యా లైన్లో వచ్చి నుంచున్నది ముసలోళ్ళు, అవ్వలు, తాతలు, కర్ర పుచ్చుకుని వచ్చిన వాళ్ళు, వీల్ చైర్లు వచ్చిన వాళ్ళు, ఆ వయసులో వాళ్ళు పొద్దున్న 7 గంటలకే వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒక భయానికి లోనయ్యి వచ్చారు. మనం ఖచ్చితంగా మన ఓటు వేస్ట్ కాకుండా వేయాలి. మనం వేసి వైసీపీని గెలిపించుకోవాలి. వైసీపీ గెలవకపోతే ఈ సంక్షేమ పథకాలు పోతాయి. ఇన్నాళ్ళు మన ఇంటికి వచ్చిన వాలంటీర్స్ని దుయ్యబట్టారు. ఇవాళ మళ్ళీ కొత్తగా వాలంటీర్స్ ఇస్తామని అన్న అబద్ధాలు అయ్యి వాళ్ళు నిన్నటిదాకా వాలంటీర్స్ తిట్టారు, నిన్నటిదాకా సంక్షేమ పథకాలు తిట్టారు. ఇవాళ మేము కూడా ఇస్తామంటున్నారు. డ్రామా ఇది. సో మనం ఖచ్చితంగా వైసీపీని గెలిపించుకోకపోతే ఇన్నాళ్ళు మనం పొందుతున్న ఇలా బెనిఫిట్స్ అన్నీ మనకు దూరం అవుతాయి. ఈ కూటమి మనకు దూరం చేస్తుంది వీటిని అని బాగా బలంగా నమ్మి అందుకని పొద్దున్నే లెగిసి అసలు వచ్చిన జనాలు చూస్తే ముసలోళ్ళు ముతకోళ్ళు. నార్మల్గా గతంలో ముసలోళ్ళు ముతకోళ్ళు ఎప్పుడు కూడా ఎండ తగ్గినాకో లేకపోతే వస్తారు, లేకపోతే ఓపిక లేదని. కానీ వాళ్ళు ఓపిక తెచ్చుకుని ప్రతి వాళ్ళు వచ్చి అంటే వీళ్ళు క్యాన్సర్ పేషెంట్లు, అవిటి వాళ్ళు, ముసలోళ్ళు, పెన్షన్ వాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లలకి అమ్మఒడికి పొద్దున్న ఆడవాళ్ళు, వీళ్ళందరూ ఒక ఊపుగా వచ్చారు. ఆ ఊపే కనపడుతుంది. అంటే కాపాడుకోవాలి మనం. ఈ సంక్షేమ పథకాలు మనకు అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఇది కాపాడుకోకపోతే వచ్చే వేరే వాళ్ళ కనుక అవకాశం ఇస్తే వాళ్ళు దీన్ని మొత్తం తీసేసి మళ్ళీ ఇవాళ మనం బ్యాంకులకు తిరిగినట్టు, గతంలో ఆఫీసు చుట్టూ తిరిగినట్టు మళ్ళీ తిరగాల్సిన కర్మ మనకు పడుతుంది. కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా బీరిపోకుండా మనం ఓట్లు వేసుకోవాలి అనే నిర్ణయం బాగా కనపడింది. దాన్ని బట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ కూటమిని నమ్మట్లేదు. నిన్నటిదాకా తిట్టుకున్నారు. వీళ్ళు అనైతిక కూటము, వీళ్ళ అవసరాల కోసం ఏర్పడిన కూటము. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని అసహ్యగా తిట్టుకుని నువ్వు కేడీఎని, మోడీని కేడీఎని, చంద్రబాబు ఏటీఎంలో వాడుకుంటున్నాడు పోలవరాన్ని మోడీ, వాసిపోయిన లడ్డూలు ఇచ్చారని ఇది చంద్రబాబు సిగ్గుందా సెరగుందా అని చంద్రబాబు లోకేష్ తిట్టిన పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళు దోషులు చేసుకుని ఒకళ్ళొకళ్ళు అవినీతి పరులని ఒకళ్ళొకళ్ళు హీనంగా ఉమ్మూసుకుంటమే తక్కువ, అంతకు మంచి తిట్టుకున్నారు. ఇవాళ మేము కలుస్తున్నాం. ఎందుకు కలుస్తున్నారు? రాష్ట్రం కోసం అబద్ధం ఆడతాడు నరం లేని నాలికే చంద్రబాబు నాయుడు. రాష్ట్రం కోసం సొల్లువాగుడు అవుతాడు. రాష్ట్రం కోసం అయితే నువ్వేమన్నా స్పెషల్ స్టేటస్ హామీ తీసుకున్నావు చంద్రబాబు మోడీ దగ్గర? వైజాగ్ స్టీల్ ప్లాంట్ హామీ ఏమైనా తీసుకున్నావా? కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏమైనా తీసుకున్నావా? వైజాగ్ రైల్వే జోన్ హామీ ఏమైనా తీసుకున్నావా? ఏ హామీ తీసుకున్నావు రాష్ట్రం కోసం? వాటి కోసమే ఆ రోజు నేను విడిపోతున్నాను, బొచ్చు బోషాను అని డ్రామా ఆడావు. ఇవాళ మరి అవన్నీ ఏమన్నా పొందావా? దయముంటే ఆయనతో చెప్పించు, మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయట్లేదు, మేము ఇదిగో స్పెషల్ స్టేటస్కి హామీ ఇస్తాను చెప్పమని. అలా ఇవన్నీ తేల్చేశారు ఆల్రెడీ గతంలో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది నేషనల్ పాలసీ అన్నారు. స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం అన్నారు. ఇంకా నువ్వేం రాష్ట్ర కోసమని నీ కేసుల కోసం నువ్వు కలిసావు. అది ప్రజలకు బాగా తెలుసు. ఈ కేసుల కోసం కలిసాడు. ఇదిగో నిన్న వెళ్ళాడు ఆయన దీనికి ఇక్కడి నుంచి ఎగేసుకుంటూ వారణాసికి. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళేం పిలవాల, ఈయన ఎగేసుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు రావాలని ఏం పిలవాల, ఎగేసుకుంటూ వెళ్ళాడు ఇద్దరు. ఎందుకు? మిమ్మల్ని రక్షించుకుంటారు. ఇప్పుడు ఆయన దయాదర్శనం, మోడీ గారి దయాదర్శనం కావాలి చంద్రబాబుకి. ఆయన కృపా కటాక్షాలు కావాలి. ఈ కేసుల నుంచి రేపు రేపు ఎలాగ ఓడిపోయిన తర్వాత ఈ ఉధృతం అవుతాయి. ఈ కేసులు ఒకటి కాదు, ఒకదాని మీద ఒకటి 4-5 కేసులు ఒకటి మీద ఒకటి రాబోతున్నాయి. వాటి నుంచి రక్షించబడటానికి వెళ్తాడు. మోడీ అలాంటి ఏం కాదు. మోడీ నిన్ను నెత్తిన పెట్టుకోవాలంత నీ మీద తప్పక ఈ పురంధేశ్వరి ఆడిన నాటకంలో వాళ్ళు కేంద్రం
నిజం అలయన్స్ పెట్టుకుంది. కానీ ఆ అమ్మాయి డ్రామా ఆడింది నీ బంధుత్వం కోసం అని. మొత్తం బీజేపీ వర్కర్స్ని మోసం చేసింది. బీజేపీ వర్కర్స్ ఎవడు ఇప్పుడు అందుకని ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వట్లా. ఆవిడని మరిది కోసం పాప తాపత్రయపడి తెలుగుదేశం ఏజెంట్గా పనిచేస్తుంది. బీజేపీ ప్రెసిడెంట్గా కాదు, ఆ ముసుగులో తెలుగుదేశం ఏజెంట్గా. అందుకని సీట్లన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళకే. సుజనా చౌదరి, ఒక సీఎం రమేష్, కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, అంతా ఈ బ్యాచ్ అంతా తెలుగుదేశం కాంగ్రెస్ బ్యాచ్కే ఇచ్చుకుంది. కనుక ప్రజలు అసహించుకుంటున్నారు ఈ కూటమి. వీళ్ళు అవకాశవాద రాజకీయము, వీళ్ళు ఆయనేమో నా వల్ల ప్రయోజనం జరిగితే ఓటేంటి అంటున్నాడు, వీళ్ళేమో అసలు దించండి సైకో పోవాలి ఈ దరిద్ర మాటలు తప్పితే మేము వస్తే ఇది చేస్తాం, మేము చేస్తాం చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? 2014లో ఈ ముగ్గురు కలిసాక ఒక మేనిఫెస్టో ఇచ్చారు, దాన్ని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బాబు వస్తే జాబ్ అన్నారు, ఏమైంది? రుణమాఫీ అన్నారు, ఏమైంది? ఏది ఒక్కటి జరగలేదే. ఊరినే పెట్టుబడులు వచ్చినాయి ఊరినే బోగస్ ప్రచారం చేసేసి వచ్చింది ఎంత అంటే 83,000 కోట్లు. ఎంఓయూలు అయినాయి 3,30,000 ఏదో లెక్క చెప్పారు. ఎంఓయూలు సంతకంపై ఎంఓయూలు కదా, ప్రాక్టికల్గా రావాలి కదా, ప్రాక్టికల్గా రాలా ఆయన పీరియడ్లో. ఆయనకన్నా 3 రెట్లు వచ్చినాయి ఈ పీరియడ్లో. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇది డెవలప్మెంట్ పిచ్చివాగుడు అవుతాడు. ఆయన కళ్ళు లేవేమో, మొత్తం సీ బెడ్ అంతా అన్ని పోర్టులు జరుగుతున్నాయి. 7 మెడికల్ కాలేజెస్ అభివృద్ధి. ఇవన్నీ కాదా విద్య డెవలప్మెంట్ కాదా, వైద్యం డెవలప్మెంట్ కాదా, పేదలు ప్రమాణమైన చదువు, ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. సో వీళ్ళ డ్రామాలు, వీళ్ళ అసహ్యపు ధోరణి వీళ్ళు రాష్ట్రానికి పనికొచ్చే బాపత కాదు. పవన్ కళ్యాణ్ సరే ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. ఆవేశం తప్పితే ఆలోచన లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఓటు ఎందుకు వేయండి అని కాకుండా పాతాళాన్ని తొక్కుతా, కట్టరాయితో పరిగెట్టిస్తా అంటే నువ్వు రౌడీజం చేయడానికి, గుండాయిజం చేయడానికి నేను గెలిపించాలా? నేను వస్తే ఇలా ఈ మార్పులు ఇస్తాను అని కాదు. వాళ్ళ పాతాళాన్ని తొక్కుతా, వాళ్ళకి కట్టరాయితో పరిగెట్టిస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా. ఈ ఇందుక చట్టం లేదా? నేను ఇష్టం వచ్చినట్టు ఇందుకు నేను గెలిపించాలా? నేను అందుకు గెలిపించాలా? ప్రజలు నువ్వేదైనా చేస్తావని గెలిపించాలా? సో ఇవన్నీ అర్థంపర్థంగా అర్థరహితంగా కాకి గోలగా మాట్లాడుతా తప్పితే ఒక పద్ధతిలో మాట్లాడలేదు. పద్ధతిలో కానీ టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ కావచ్చు, 150 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పి తెగ కొట్టేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నిన్న వారణాసిలో కూడా క్లీన్ స్వీప్ చేసేస్తున్నాము 175, 25 లోక్సభలో అనేసి. వాగటానికి ఏముంది, తెలుగుదేశం మీడియా వాగటానికి ఏముంది? అన్నీ అన్ని అబద్ధాలే వాగుతారు వాళ్ళు. ఇప్పుడు వాలంటీర్స్ విషయమే ప్రజలకు సాక్ష్యం కదా. నిన్నదాకా తిట్టారు, ఈ ఇద్దరే తిట్టారు, మేము వచ్చినాక వాలంటీర్స్ తీసేస్తాం, అంత తీరుస్తామని. ఇవాళ వచ్చినాక మేమే వాలంటీర్స్ 10,000 ఇస్తామని అంటున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీ వాగుడు ఏంటిని, టైటిల్, ల్యాండ్ టైటిల్, మీ ఎమ్మెల్యేనే మీ వయావుల కేసువే అసెంబ్లీలో మాట్లాడాడు, ఉపోద్ఘాతం ఇచ్చాడు, ఇది గొప్పది, ఇలాంటిది కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం, అందరికి రక్షణ, ఇది ఎప్పుడో తెల్లవాడు పెట్టిన దాన్ని ఇంకా కంటిన్యూ అవుతాయి, వాళ్ళ ఈ భూ కబ్జాలు ఆగిపోతాయి, దీంతో ఒరిజినల్ ఎవడు ఓనర్ తెలిసి డూప్లికేట్ దొంగ డాక్యుమెంట్లు కూడా ఆగిపోతాయి అని పెద్ద స్పీచ్ ఇచ్చాడు. రాజస్థాన్లో చేస్తున్నారు, ఇతర దేశాల్లో చేశారు. ఇవాళ మీరే మాట్లాడి ఇవాళ యూటర్న్ చేసి అది భూములు లాక్కుంటారు. 60% భూములు సర్వే జరిగింది ఇప్పటివరకు. ఎక్కడ కంప్లైంట్ వచ్చింది ఎక్కడన్నా? సో వీళ్ళు అబద్ధాలు ఆరబోత తప్పితే, వీళ్ళు గాలి సోది తప్పితే వీళ్ళది ఏది నిజం కాదు అనేది ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు ఏదో డ్రామా వస్తుంది అనుకోవాలి కదా. డాక్టర్ కనుక కొనపూరులో ఉన్నాక ఇంకా 24 hours చూద్దామండి, బతికే అవకాశం ఉంది అని చెప్తారు కదా. అట్లాగే ఈ మీడియా, వాళ్ళ మీడియా చెప్తూ ఉంటుంది, ఇంకా అలా వస్తుంది. టోటల్ కొలాప్స్ అయినాక మేము అనుకున్నది వేరు, జరిగింది వేరు. రేపు ఈవీఎంలు చేశారు, లేదా దౌర్జన్యాలు చేశారు, దొంగ ఓట్లు ఈ మొదలెడతారు. ఈ కరెంట్ ప్రజలకి ఏమీ తెలుసు, అలా అయిపోయింది చంద్రబాబు చరిత్ర. ఇక రేపటి నుంచి జూన్ 4 తర్వాత చంద్రబాబుది గత చరిత్ర. అనగనగా పాట కూడా వస్తుంది. అనగనగా ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉండేవాడు, మినిస్టర్ అయ్యాడు, ఒక మహానటుడికి అల్లుడయ్యాడు, అల్లుడైనాక వెన్నుపోటు పొడిచాడు,
ఈ కథ చెప్తారు ఇలాగ దౌర్భాగ్యాలు చేసి రాజకీయాలు చేసి రాజకీయాల యొక్క విలువలు తీసేసి రాజకీయం అంటే ఇంత క్షుద్రంగా ఉంటుందా, ఇంత అసహ్యంగా ఉంటుందా, ఇంత నీచంగా ఉంటుందా అన్న ప్రజలకి అభిప్రాయాన్ని కలిగించి తర్వాత ప్రజల చేత తిరస్కరించబడి అవమానించబడి అసహించుకోబడి చీకొట్టబడి కుళ్ళిన బతుకు ఈడుస్తూ ఉన్నాడు అని చరిత్ర వస్తుంది. అదైతే అతని చరిత్ర సమాప్తం. మహానటుడు మహోన్నత వ్యక్తి రామారావు గారికి చేసిన ద్రోహం అతన్ని కట్టి కుడిపేస్తుంది. కట్టి అతను మామూలుగా కాదు. ఆయన ఆ రోజు అన్నాడు, చరిత్ర మర్చిపోదు ఈ ద్రోహాన్ని, ఈ ఔరంగజేబు చరిత్ర ఖచ్చితంగా చరిత్ర మర్చిపోదు. చరిత్ర తగిన గుణపాఠం ఈ ఔరంగజేబుకి, అభినవ ఔరంగజేబుకి, ఈ ద్రోహికి, ఆ మహానటుడు రక్తం చిందించి నిర్మించిన పార్టీలు నందమూరి తెలుగుదేశాన్ని నారా తెలుగుదేశంగా మార్చి దాన్ని బ్రష్ పట్టించిన చంద్రబాబు చేతిలోంచి ఆయన వెళ్ళిపోవటం, ఆయన చేతిలోంచి కూడా మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా ఇది పునరావృతం అవటం, మళ్ళీ చరిత్ర మొదలవుతుంది. కానీ పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది ఈసారి చూసుకుంటే. పెరిగిన పర్సెంటేజ్ అంతా వ్యతిరేక ఓటే కూటమికి వన్ సైడ్గా పడింది అనేటువంటి కామెంట్. వ్యతిరేక ఓటు కాదు, అదే సపోర్ట్ ఓటు. అందుకే ఎందుకంటే ఈ ముత్తగా ఈ లబ్ధిదారులందరూ కూడా ఒక్కళ్ళు కూడా బీరు పోకుండా ఒక్క ఓటు కూడా బీరు పోకూడదని ఆ కుటుంబాలు వచ్చేసింది. ఎక్కడ అదే అక్కడ పెరిచింది 1% గతంలో కూడా దానికి పెద్ద పర్సెంటేజ్ 1%, 2%. ఈ పెరిగిన 2% ఈ ముత్తగా అనారోగ్యము అవిటి వాళ్ళు చైర్లు వేసుకుని వీల్ చైర్లు వేసుకుని వాళ్ళందరూ వచ్చింది మన సంక్షేమ పథకాలు మనం కాపాడుకోవడానికి. అందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. మన అమ్మ ఒడి మనం కాపాడుకోవాలి. మన పిల్లలు స్కూల్కి బ్రహ్మాండంగా వెళ్తున్నారు. బ్రహ్మాండమైన స్కూల్స్ అన్నీ కార్పొరేట్ స్కూల్స్గా ఉన్నాయి. అది కంటిన్యూ అవ్వాలంటే మన లేకపోతే మళ్ళీ ఈ స్కూల్ మూసేసి నారాయణ స్కూల్స్కే మన పిల్లల్ని పంపించాల్సి వస్తుంది. మన కష్టాజీతంతో నారాయణ దీనికి తగలబెట్టాల్సి వస్తుంది. ఈ భయాందోళనలు ఉన్నాయి ప్రజలకి. ఆ భయాందోళనతో ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఓటు పోకుండా ఆ పెరిగిన ఇది అది. ఓకే, సో అవుట్ రైట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదే అధికారం అంటారా? 100% దాంట్లో సందేహం లేదు. నేను గ్రౌండ్ రియాలిటీలో స్టడీ చేసి వెళ్ళి అన్ని చోట్ల చూసి చెప్తున్నాను. ఖచ్చితంగా అదే వాళ్ళు 175 అని మాట వరుసకు అన్నారు, కానీ వైనాట్ 175 అని అది కాదు. 115 నుంచి 125 నా లెక్క, ఎస్టిమేషన్ గ్యారెంటీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.